నేను చాలాసార్లు ప్రస్తావించా. ఆంధ్ర ప్రయోజనాలు నెంబర్ 1, భారతదేశ ప్రయోజనాలు నెంబర్ 2. ఇందులో ఫస్ట్ ప్రయారిటీ నెంబర్ 1 భారతదేశ ప్రయోజనాలు, నెంబర్ 2 ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు. ఇదే రూట్లోనే నా వ్యూస్, నా వీడియోస్ ఉంటాయి, నా యాంగిల్ కూడా ఉంటుంది. దీంట్లో ఈ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏ పార్టీ చేసినా నిర్మోహమాటంగానే మాట్లాడతాం, అది తప్పనినే చెప్తాం. అదే సందర్భంలో ఇందులో నష్టం జరిగేటటువంటి సందర్భంలో నిర్మోహమాటంగానే మాట్లాడుకుంటాం. ఇక్కడ అన్ని పార్టీలు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన అయినా, సిపిఐ సిపిఎం అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, అందరూ కూడా ఇక్కడ ఎవరి కోసం ఉండాలా? మన రాష్ట్రం కోసం ఉండాలి. కానీ రాజకీయం ఎలక్షన్ వస్తే నోళ్ళు మూసి కూర్చోవాల్సినంత కర్మ ఎందుకు పట్టింది? వీళ్ళ సొంత దరిద్రపు జబ్బు ఏంటది? వీళ్ళకి సంబంధించి అక్కడ తెలంగాణలో ఏం ప్రాబ్లం వస్తుందోనని చేసేటటువంటి విచిత్రమైనటువంటి చర్య. ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళందరూ చేసుకొస్తున్నటువంటి వింత ఏంటయ్యా అంటే, ఇదివరకు విభజన సందర్భంలో వాళ్ళు దొంగలని, ఆంధ్ర వాళ్ళు దోచుకుపోతున్నారని, దోపిడీదారులని ఎన్ని మాట్లాడినా వీళ్ళు నోరు మెదపల. ఇప్పుడు అలాంటి దిక్కుమాలిన దరిద్రాన్నే వీళ్ళు మారుస్తున్నారు. ఎట్లాగా అంటే, తాజాగా జరుగుతున్నటువంటి ప్రక్రియలో వీళ్ళకి సంబంధించినంత వరకు కేఆర్ఎంబి, కృష్ణాకి సంబంధించినటువంటి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ప్రాజెక్టులన్నీ కూడా దానికి ఇస్తే కరెక్ట్ అవుతుంది. ఎందుకని? ఆ ప్రాజెక్టులు దాని ద్వారా ఇస్తే ఎంత మనకన్నది ఆల్రెడీ విభజన చట్టంలో ఉంది, ఆల్రెడీ బచావ్ ట్రిబ్యునల్ ఉంది. దాని ప్రకారం నీళ్లు ఎవరి వాళ్ళు తీసుకోవాలి. అలా కాకుండా దాన్ని లాగేసుకుంటూ వచ్చాడు కేసీఆర్. దాన్ని ఆపడానికి ఆ మధ్యన శ్రీశైలం మీదన జగన్మోహన్ రెడ్డి చేయించిన రచ్చతో కేఆర్ఎంబి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది, కేంద్ర జలశక్తి శాఖ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది, కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు సిఆర్పిఎఫ్ బలగాల ఆధీనంలో ఉంది. దాని మీద తెలంగాణ అసెంబ్లీలో పెద్ద చర్చ నడిచింది. ఫైనల్గా ఇద్దరూ కూడా ఆంధ్ర వాళ్ళు దోచుకుపోతుండే, అంటే కేసీఆర్ టైంలోనే ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి దోచుకుపోయాడని రేవంత్ రెడ్డి చేతకాంతనం వల్ల జగన్మోహన్ రెడ్డి దోచుకుపోతున్నాడని చెప్పి ఇటు వీళ్ళు మాట్లాడుకొచ్చారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఆంధ్ర జగన్ని బేస్ చేసుకొచ్చారు. ఇక్కడ అది జగన్కి క్రెడిట్ అవుతుందన్న ఉద్దేశంతో వీళ్ళెవరు మాట్లాడారు. కానీ ఇక్కడ అసలు సమస్య ఏంటది? ఆంధ్ర ప్రయోజనాలు ఆంధ్రాకి. ఇక్కడ తెలంగాణ నుంచి ఒక్క చుక్క నీళ్లు మనం ఎక్స్ట్రా అడగట్లా. ఆంధ్రాకి రావాల్సిన నీళ్ళు ఆంధ్రాకి ఇవ్వమంటున్నాం. ఆంధ్ర నీళ్ళని ఆపేసి దాని చుట్టూ నాటకం ఆడతా మేము ప్రాజెక్టులు మా చేతుల్లోనే ఉంచుకుంటాం, మా చెప్పు చేతుల్లోనే ఉంచుకుంటామంటే వాళ్ళ ఆస్తి అదే అన్నా? అందరి ఆస్తి, ఉమ్మడి ఆస్తి. హైదరాబాద్లో ఆస్తిని వదులుకున్నాం, నీళ్ళల్లో ఆస్తిని వదులుకున్నాం. నీళ్ళల్లో సరే ఎవరిది వాళ్ళకి లెక్కలు తీసి ఇచ్చారు కదా, ఎవరి ఆస్తి వాళ్ళకి పంపకం చేశాక కూడా అట్టివ్వము అని చెప్పండి అంటే, ఇక్కడ ఒక్కడికి కూడా సీము నెత్తురు లేని రాజకీయ నాయకుడు అయిపోయారు మన వాళ్ళందరూ. పౌరుషం లేని నాయకులు అయ్యారు. అంటే కొట్టుకోనక్కర్లేదు, అక్కడ కనీసం మాట్లాడలేరా? అంత సిగ్గుచేటైనటువంటి పరిస్థితి ఏంటి? ఈవెన్ అధికార పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక్కడు మాట్లాడట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాలరాయడం కోసం కేంద్రంతో కొట్లాడి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి నీళ్లు ఆ ప్రాజెక్టులు అప్పచెప్పమంటుంటే ఎట్ట అప్పచెప్పకుండా ఉంటామని అడిగేవాడు ఒక్కడు లేడు. ఇది ఎక్కడ వింతో అర్థం కాదు.